స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా ప్రకటించిన శ్రీశైల క్షేత్రం అధికారులు ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్యనిర్వాహక అధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీమతి డి నాగజ్యోతితో కలిసి బుధవారం అనగా 5/2/2025 స్థానిక సత్రాల వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్ఆర్బీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముందుగా కార్యనిర్వాహక అధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ సత్రాల నిర్వాహకులు అందరూ కూడా భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో క్షేత్రాన్ని సందర్శించే భక్తులు ప్రతిరోజు పెరుగుతున్నారని చెబుతూ ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని కనుక ఏర్పాట్లను కూడా దేవస్థానం 20% నుంచి 30% దాకా పెంపుదల చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అన్ని సత్రాల వారు కూడా గత సంవత్సరం కంటే అదనంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అన్ని సత్రాల వారు కూడా సేవా దృక్పథంతో భక్తులకు సేవలు అందించాలన్నారు. దేవస్థానం కూడా సత్రాల వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని, వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. అందుకే అన్ని సత్రాల వారు కూడా వారికి కావలసిన సరుకులు, ఇతర సామాగ్రి మొదలైనవి బ్రహ్మోత్సవాల ప్రారంభం కంటే ముందుగానే కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా సత్రాల వారు కూడా తగినంత సరుకులు, కూరగాయలు, వంట చేసే ప్రాంగణం శుభ్రంగా పెట్టుకోవాలని అన్నారు. చెత్త కుండీల అమర్చి చెత్త చెదారం దానిలోనే వేయాలని సత్రాల సిబ్బందికి అవగాహన కల్పించారు. భద్రతా చర్యల్లో భాగంగా అన్ని సత్రాల వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటి పనితీరును కూడా చెక్ చేసుకోవాలన్నారు. సత్రాల అన్నదానం కోసం ఆయా వంటకాలు ఉండేటప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని సత్రాల వారు కూడా ముందస్తుగా నీటి ట్యాంకర్లతో నీటిని నిల్వ చేసుకోవాలన్నారు. దేవస్థానం నిరంతరంగా నీటి సరఫరా చేస్తుందని తెలియజేశారు. పర్యావరణ పరీక్షల్లో భాగంగా శ్రీశైల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా ప్రకటించడం జరుగుతుందన్నారు. అనంతరం రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీమతి నాగజ్యోతి మాట్లాడుతూ భక్తుల సౌకర్యాల కల్పనకు అన్ని సత్రాల వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ప్రజా సంబంధాల అధికారి, వసతి విభాగం అధికారులు పాల్గొన్నారు. అలాగే స్థానిక తహసీల్దార్ శ్రీ శ్రీనివాసరావు, స్థానిక మండల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.